హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా చెప్పుకున్నటువంటి పోలవరం ప్రాజెక్టులో ఖాళీగా ఉన్నటువంటి 4 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ అనే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ పోస్ట్కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది మనకి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ మరియు ఎక్స్ అఫిషియో జాయింట్ కలెక్టర్ వారి నుంచి విడుదల చేయడం జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టరేట్ ఆఫీస్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఇందులో మనం చూసుకున్నట్లయితే సీనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్ ఒకటి ఉంది, వర్క్ ఇన్స్పెక్టర్లు 2 వేకెన్సీస్ ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఆఫీస్ సబార్డినేట్ అనే వేకెన్సీ 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది 18/9/2024 నాటికి మనం చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సీనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్కి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఇన్స్పెక్టర్ అనే పోస్టులకి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినా కానీ లేదా బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినా కానీ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్టులకి బీసీఏ కానీ ఎంసీఏ కానీ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి చేసిన వాళ్ళు లేదా ఏదైనా డిగ్రీతో పాటుగా కంప్యూటర్ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్కి 10th పాస్ అయింటే సరిపోతుంది, అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలనుకుంటే తప్పనిసరిగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ జాబ్స్కి ఇవి ఏంటివి, పర్మనెంటా, అవుట్సోర్సింగా, కాంట్రాక్ట్ జాబ్సా, ఏవి అంటే ఇవి మనకి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ అన్ని జాబ్స్ కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ పైన ఫిల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి మరిన్ని వివరాలు మనం చూసినట్లయితే రోస్టర్ పాయింట్స్ వైజ్గా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. రోస్టర్ పాయింట్స్ అంటే ఏంటి అంటే ఏ క్యాస్ట్ వారికి ఏ పోస్టు రిజర్వేషన్ చేయబడి ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో సీనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్కి ఎస్సీకి సంబంధించిన కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఇన్స్పెక్టర్ అనే పోస్ట్కి ఎస్టీ, మహిళ మరియు ఓసీ అంటే ఏ క్యాస్ట్ వారైనా సరే, ఓపెన్ కేటగిరీ ఇది. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే బీసీబీ మరియు ఎస్టీకి సంబంధించిన వాళ్ళే అప్లై చేయాలి. ఆఫీస్ సబార్డినేట్ అంటే ఓసీ మహిళలు మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత ధృవపత్రములతో జత చేసి గెజిటెడ్ అధికారి వారితో అటెస్టేషన్ చేయించి విద్యార్హత, స్టడీ ధృవపత్రములు, కుల ధృవీకరణ ధృవపత్రము, నివాస ధృవపత్రము, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇతర జిరాక్స్ కాపీస్ ఏవైనా మీకు అప్లికేబుల్ అయితే అవి వాటిని జత చేసి తమ దరఖాస్తులను 7/4/2025 సాయంత్రం 5 గంటలలోపు ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, సిఆర్పి గెస్ట్ హౌస్, ధవళేశ్వరం గ్రామం, రాజమహేంద్రవరం రూరల్ నందు నేరుగా తీసుకుని వెళ్ళి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట.
అయితే ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్టులకి రాత పరీక్ష అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్కి మనకి విద్యార్హత అంటే మన క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దాని ఆధారంగా మనకి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక ఎంపిక కాబడిన అభ్యర్థులు R&R కార్యాలయము, పోలవరం ప్రాజెక్టు, రంపచోడవరం, చింతూరు మరియు ఏటపాక యూనిట్స్ అల్లూరు సీతారామరాజు జిల్లా నందు పని చేయవలసి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు. ఏంటి అంటే దరఖాస్తునకు తగిన అర్హత ధృవపత్రములు జత చేయాలి. చేయని ఎడల వారు దరఖాస్తులను తిరస్కరించబడను మరియు ఎటువంటి ఉత్తర పత్రికములు జరపబడవు అని మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో అప్లికేషన్ చేసుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ జిరాక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాటికి పిన్ చేయాలన్నమాట. లేదంటే మీ యొక్క అప్లికేషన్ తీసుకొని పడదు అని మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. పైన తెలిపిన ఖాళీల సంఖ్య తాత్కాలికమైనవి మరియు డిపార్ట్మెంట్ అవసరాన్ని బట్టి పెంచడానికి లేదా తగ్గించడానికి అవకాశం ఉంది అని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇక్కడ మనకి ఎప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అంటే నెక్స్ట్ ఇయర్ 24/7/2026 వరకు ఈ జాబ్స్ అనేవి ఉంటాయన్నమాట. దాని తర్వాత మీరు ఇప్పుడు అవుట్సోర్సింగ్ జాబ్స్ కాబట్టి ఇవి దాని తర్వాత మిమ్మల్ని తీసేయవచ్చు లేదా వేరే ప్రాజెక్టుకైనా మిమ్మల్ని తీసుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి అప్లై చేసే ముందు ఒకసారి ఆలోచించుకొని అప్లైని చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో అప్లికేబుల్ అవుతుంది అంటే వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.